డిఎస్సి 2026లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ తణుకులో వైసీపీ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిఎస్సి అక్రమాలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశాలతో తణుకులో వైసీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని అమలు చేయాలని అన్నారు. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసి డిఎస్సి పరీక్షల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీకులు, అవినీతిపై ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడిన ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించారని, ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 31 నుండి ఆగస్టు 10 వరకు చేపట్టనున్న ఉద్యమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్త, ప్రతి యువకుడు ఈ పోరాటంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులు మారిశెట్టి శేషగిరిరావు, సాయిబాబారెడ్డి, వడ్లూరు సీతారాం, జల్లూరు జగదీష్ తదితరులు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో అక్రమాలపై లోకేష్ తన యొక్క శాఖ మీద చేసిన అవినీతి అక్రమాలపై మరి ఈ రోజు ప్రజాఉద్యమం చేపట్టడం జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ పార్టీ తరఫున రేపు 31వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర నాయకులంతా వెళ్ళి కలెక్టరేట్ వినతిపత్రం సమర్పిస్తారు. అలాగే 3వ తారీఖు నుంచి 4 వరకు ఈ యొక్క నిరాదీక్షలు అన్ని 10వ తారీఖు దాకా కొన్ని షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలంతా కూడా లోకేష్ రాజీనామా డిమాండ్ తోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా లోకేష్ అనే ఈ యొక్క డిఎస్సి స్కామ్ లో మరి ఎంతమంది స్పోర్ట్స్ కోటా కింద కనీసం ఆడడానికి రాని వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఈయన వాళ్ళ కార్యకర్తలందరికీ అలాగే డబ్బులు తీసుకుని ముఖ్యంగా చాలా మందికి చేయడం, దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన రాజీనామా చేయాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఈ డిమాండ్ తోటి మరి పార్టీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ ఉత్సాహంగా మన గౌరవ కారుమూరి నాగేశ్వరరావు గారు మరి వారి యొక్క సూచనలను బట్టి అందరూ కూడా ఫాలో అవుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతున్నాం.